నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో ములక్కాడ పాలు పోసి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. దీనికి మునక్కాయలు ఒక 4 తీసుకున్నాను, మీడియం సైజులో బాగా లేతగా ఉన్న కాయలు. ఇలా ఉంటే బాగుంటాయి. ఇంత సైజులో కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, నేను ఇలా కట్ చేశాను. అండ్ ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని ఒక పావు లీటర్ మిల్క్ తీసుకున్నాను, ప్యూర్ మిల్క్. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ కూర ఏంటంటే రైస్లోకి, చపాతీలోకి, రెండిట్లోకి మంచి కాంబినేషన్ అండి. అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా మాటలు ఉండవు. సీజన్స్లో వచ్చే మునక్కాడలు చెట్టు నుంచి తెచ్చుకున్నవి. ప్రతిసారి నేనైతే చెట్టు నుంచి తీసుకొని వచ్చినప్పుడు ఇలానే కర్రీ చేస్తాను. అద్భుతంగా ఉంటుంది. అండ్ మంచి లేతగా ఉన్నవి ఎంచుకోవాలన్నమాట పాలు పోసి చేసేటప్పుడు. అప్పుడే బాగుంటాయి. పిచ్చి పిచ్చిగా ఉంటాయి కదా మార్కెట్ నుంచి, ఎట్లా టేస్ట్ లేకుండా ఉండే కాయలు తీసుకున్నామంటే అంత బాగుండదు. ఇలాంటి మంచి కాయలు తెచ్చుకున్నామంటే అప్పుడే బాగుంటుంది. ఇక్కడ మార్కెట్లో కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు సీజన్లో తెచ్చుకోవచ్చు. అలాంటివి తెచ్చుకొని చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి. సో ఆవాలు పాన్ పెట్టాం కదా, ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని, ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఒక పావు కిలో వరకు వేసాను బాగా పండిన టమాటాలు. ఇలా వేసిన తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చక్కగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మునక్కాడ వేసి ఉడికించుకోవాలన్నమాట. ఈ కూర ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. నేనైతే ఈ సీజన్లో ఎక్కువ సార్లు మిల్క్ వేసి చేస్తాను. మా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు, నాకు కూడా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ. సో ఈ టమాటాలు బాగా తొందరగా మగ్గడానికి ఈ టైంలో సాల్ట్ వేసుకున్నామంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ఆనియన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే కూర టేస్ట్ ఉంటుంది అండ్ థిక్గా వస్తుంది. ధనియా పౌడర్ ఒక స్పూన్ అంత వేసుకొని, పసుపు కూడా చిటికెడు వేసుకోవాలండి. నేను ఫస్ట్ పసుపు మర్చిపోయాను, ధనియా పౌడర్ వేసాను అనమాట. ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు టమాటా ఆనియన్ బాగా కలిసిపోయి మెత్తబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఇది కాశ్మీరీ కారం అండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. నేను స్పైసీ తక్కువతో ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మునక్కాయలు వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మునక్కాయలు వేసిన తర్వాత కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలండి. తర్వాత ఒక టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ములక్కాడ ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలి. అప్పుడే ములక్కాడ బాగా ఉడుకుతాయి అనమాట, లేదంటే ఉడకకుండా ఉంటాయి. వాటర్ వేసే క్లిప్ మిస్ అయింది. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో వేసి సరిపోతుంది. నేను అదే గ్లాస్తో వేసాను. టమాటాలో ఉండే మాయిశ్చర్ తోటి ఉడికిపోతుంది. కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక 2 మినిట్స్ కనుక ఉడికించుకున్నామంటే చక్కగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఈ టైంలో మిల్క్ యాడ్ చేసుకోవాలి.
మిల్క్ వేసిన తర్వాత కలిపేసుకోవాలండి. మిల్క్ వేసిన తర్వాత విరగవు ఇవి. ఇలానే కుక్ అవుతాయన్నమాట. చిక్కటి గ్రేవీలా తయారవుతుంది కర్రీ. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కానీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసామంటే చక్కగా కుక్ అయిపోద్ది. కర్రీ బాగా థిక్ అయిపోతుంది అనమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా థిక్ అయిన తర్వాత ఇలా చిక్కగా వచ్చేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఈ టైంలో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ అంత వేసుకొని మంచి అరోమాతో చాలా బాగుంటుంది. కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, టేస్టీ అయిన ములక్కాడ పాల కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఏ పేరు పెట్టాలి? ములక్కాడ పాలు వేసి అని అంటాము. పాలు పోసి మునక్కాయ కర్రీ అంటాం కదా, సో అదన్నమాట విషయం. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్కి తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్